దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వారులారా, మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శుభనామములో ఉదయకాలపు వందనాలు. మీ అందరికీ దీవెనలు సమృద్ధిగా కలుగునుగాక. అనుదిన వాక్యాహారానికి వీక్షిస్తున్న మీ అందరినీ స్వాగతిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం కొరకు ఆహ్వానం. నేరుగా మనము వాక్య ధ్యానమునకు వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 114వ కీర్తన 2వ వచనాన్ని చదువుతున్నాను. యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయను. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ చదవబడిన వాక్య భాగంలో నుంచి ఒక చిన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. నిన్నటి దినాన ఆయన పరిశుద్ధ స్థలాన్ని గురించి, యూదా ఆయనకు పరిశుద్ధ స్థలము ఎలా అయిందో అన్న విషయాన్ని జ్ఞాపకం చేశాను. ప్రియమైన వాళ్ళరా, ఈ సమయాన మరొక ఆ వచనంలో ఉన్న 2వ పంక్తి, 2వ వరుసలో ఉన్న మాటను మనం ఒకసారి చదువుదాం. ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయను. దేవుని బిడ్డలారా, సహజంగా విశ్వాస జీవితము, యాత్ర జీవితము, ఇశ్రాయేలు ప్రజల యొక్క యాత్ర జీవితము అనగా, పూర్వము వారు ఐగుప్తులో ఉండేవారు. ఐగుప్తును విడిచి ఎర్ర సముద్రాన్ని దాటి వారు యాత్రికులయ్యారు. యాత్రలో వారు అనేక అనుభవాలు గుండా, అనేక మజిలీ స్థలాలు గుండా వాగ్దాత దేశంలోనికి వెళ్ళారు. ఈ విషయం మనకు బాగా తెలిసిన విషయం. ఇశ్రాయేలు ఆయనకు ఒక రాజ్యముగా, అంటే ఐగుప్తు యొక్క దాస్యము క్రింద నుంచి విడిపించబడి ఎర్ర సముద్రాన్ని దాటి ఆయనకు ఒక రాజ్యం అయ్యారు. ఒక రాజ్యముగా వారు ఏర్పడ్డారు. అది ఆయన రాజ్యము. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోటని, యూదా మనుషులు ఆయనకు ఇష్టమైన వనమని యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో మనం చదువుతాం. ఇశ్రాయేలు ఆ 12 గోత్రములు వారు వారి గోత్రములో వారికి ఏర్పాటైనటువంటి భూమిలోనికి వారు వెళ్ళిపోయారు. భూభాగాన్ని వారు ఆక్రమించుకున్నారు, స్వాస్థ్యంగా పొందుకున్నారు. ఆ తరువాత వారు శత్రు దేశము క్రింద లేకుండా దేవుని అధికారము క్రింద ఉన్నారు. ఆ పోలికలోనే, అదే పోలికలో సంఘం కూడా ఒకప్పుడు లోకమనే ఐగుప్తులో ఉండేది. లోకమనే ఐగుప్తులో ఉన్నప్పుడు అక్కడి నుంచి సంఘం విడిపించబడింది. అంటే సంఘం విడిపించబడటం కాదు, విడిపించబడిన వారు సంఘమయ్యారు. సంఘములో ఉన్న విశ్వాసులు ఒకప్పుడు లోకములో ఉన్నవారే కదా, లోకస్తులే కదా, పాపములో చచ్చిన వారే కదా, దాస్యమును కాడి క్రింద ఉన్నవారే కదా, ధర్మశాస్త్రపు చెరలో ఉన్నారు కదా, పాపపు చెరలో ఉన్నారు కదా, శాపపు వలయములో ఉన్నారు కదా, సాతాను యొక్క చిక్కులో ఉన్నారు కదా.
అందులో నుంచి విడిపించబడ్డారు. అక్కడి నుంచి విడిపించబడి వారు ఎర్ర సముద్రమును ఆ అనుభవాన్ని పొందిన ఇశ్రాయేలు వలె వీరు బాప్తిస్మ జలముల గుండా వారు ప్రత్యేకించబడ్డారు. అంటే దాస్యమును కాడి క్రింద నుంచి వారు దేవుని యొక్క పరిపాలన క్రిందికి వచ్చారు. ఒకప్పుడు ఐగుప్తు ప్రభుత్వము చెరలో ఉన్నారు, వాళ్ళు ఐగుప్తు చెరలో ఉన్నారు. ఒకప్పుడు లోకపు చెరలో ఉన్నాం. ఇప్పుడు దేవుని యొక్క పరిపాలన క్రిందికి వచ్చాం. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం అన్నమాట, ఇప్పుడు దేవుని పరిపాలన క్రింద ఉన్నాం. మేము దేవుని పరిపాలన క్రింద ఉన్నటువంటి మేము ఆయన రాజ్యము. దేవుని బిడ్డలారా, నిజంగానే ఈ మాట మనము చెప్పుకుంటూ ఉన్నాం, కానీ అనుభవంలో ఈ మాట నిజమేనా? అనుభవంలో, నీ ఆధ్యాత్మిక అనుభవంలో నిజంగానే నీవు ఆయనకు రాజ్యమేనా? ఆయన అధికారం క్రిందకు ఉన్నావా? అనుమానం కలుగుతుంది, సందేహం కలుగుతుంది. దేవుని బిడ్డలారా, రక్షించబడిన వారందరూ ఆయన రాజ్యమనే, ఆ దేవునికి ఒక రాజ్యముగా మనం పాడుకుంటాం. క్రొత్త పాట పాడిద నిత్యుడవు యేసును, తన రక్తముతో మనుషులను ప్రతి జాతిలోని ప్రజలను ఆ దేవునికి ఒక రాజ్యముగా, ఇది అక్షరార్థంగా జరగబోతుంది. సమకూర్చిన ప్రభు యేసు క్రీస్తునకు, ఆ రీతిగా సమకూర్చబడుతున్నాం. ఒకప్పుడు లోకపు చెర, ఇప్పుడు సమకూర్చబడిన మనము దేవుని యొక్క నాయకత్వాన, ఆత్మ నడిపింపు, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారు దేవుని కుమారులు అవటానికి ఆయన అధికారం చేశారు. ఇప్పుడు దేవుని కుమారులమయ్యాం, ఒకప్పుడు కాదు కదా. దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయను అన్నాడు. ఎవరు ఇశ్రాయేలు అంటే, ఇశ్రాయేలు భూభాగం ఆయనకు రాజ్యమని కాదు. అలా అనుకుంటే యూదా ఆయనకు పరిశుద్ధ స్థలం ఆయన అన్నాడు. వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలు క్రీస్తు శకము 70వ సంవత్సరంలో రోమా సామ్రాజ్యాధినేత టైటస్ నాయకత్వంలో యెరూషలేము ధ్వంసం అయిపోయింది, రాతి మీద రాయి లేకుండా కోల్చబడిపోయింది, చెదరగొట్టబడ్డారు. 2000 సంవత్సరాలకు వారికి ఒక రాజ్యం లేదు, ఒకరి సొంత పట్టణం లేదు, స్వజనులు లేరు, ఎటు పోయారో, ఎక్కడికి వెళ్ళిపోయారో. ఇప్పుడు వాళ్ళని పట్టుకొని మీదే గోత్రం అంటే ఏం చెప్తారు? మీది యూదా గోత్రం అన్నట్టు, ఏమో మేము అబ్రహాం పిల్లలం అంటారు తప్ప, మేము యూదులం అంటారు తప్ప వారు అదిగో మాది ఫలానా గోత్రం, మాది బెన్యామీను గోత్రం, మాది ఆషేరు గోత్రం, మరి దాను గోత్రం, మాది లేవి గోత్రం. ఎవరు లేవీలు? ఎట్లా గుర్తుపడతారు? ఎట్లా గుర్తుపడతారు? వాళ్ళకు ఒకటే తెలుసు, గోత్రం ఏదో తెలియదు, కానీ మేము అబ్రహాం సంతానం, ఇదొకటే తెలుసు. మరి అలాంటప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలం ఎలా అంటే, నేను చెప్పాను యూదా ఎట్లా ఆయన పరిశుద్ధ స్థలం అని. ఇప్పుడు దాన్ని చెప్పటంలా ఇక్కడ ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయను. ఇశ్రాయేలు అంటే ఎవరు? ఎబ్బోకు రేవు దగ్గరకు యాకోబు వెళ్ళాడు. ఎబ్బోకు రేవులో యాకోబు పెనుగులాడాడు, పోరాడాడు, తుదకు జయము పొందాడు. నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. దేవుని బిడ్డలారా, పోరాడి గెలిచినటువంటి వారు ఉన్నారు కదా, వారు ఆయన అధికారం క్రింద ఉన్నట్టు, వారి ఆలోచన అనుసరించి నడుస్తున్నాం. దేవుని యొక్క అధికారము క్రింద ఉన్నవారు. నీవు పోరాటం చేసినవాడువేనా? పోరాడి గెలిచావా? ప్రార్థనలో పోరాటం ఉందా? ప్రార్థనలో పెనుగులాట ఉందా?
ప్రార్థనలో కన్నీరుందా? లేదు. నీవు దేవునికి ఎట్ట రాజ్యమయ్యా? నువ్వు దేవునికి రాజ్యం కావద్దు. నీవు దేవునికి రాజ్యం అవ్వాలంటే నువ్వు ఇశ్రాయేలు అనే పేరు పొందుకోవాలి. ఎబ్బోకు రేవు దగ్గరకు రావాలి, పెనుగులాడాలి, ప్రార్థన చేయాలి, కన్నీటితో విజ్ఞాపన చేయాలి. నీవు నన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను విడిచిపెట్టను అని యాకోబు చెప్పినట్టుగా నీవు చెప్పగలిగితే అప్పుడు నీ పేరు ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అలా అనుభవం పొందిన ఆ వ్యక్తులు ఆయనకు రాజ్యము. నీవు ఎక్కడ ఉంటావో తెలీదు, లోకంలో ఉంటావో తెలీదు, చల్లగా ఉంటావో తెలీదు, వెచ్చగా ఉంటావో తెలీదు, ఎప్పుడు నువ్వు వెచ్చని స్థితి. అటు దేవుని ప్రజగా లేవు, ఇటు లోకపు జనులుగా లేవు. మరి ఎట్లా దేవునికి ఎట్లా రాజ్యాన్ని ఆలోచన చేస్తున్నారా? ప్రేమను వాళ్ళరా, ఈ ఉదయకాలం ఈ మాట వింటున్న నీవు దేవునికి రాజ్యం అవ్వాలి, దేవుని అధికారం క్రిందికి రావాలి, ఆయన ఆత్మచేత నడిపించబడాలి, ఆయన వాక్యం అనుసరించి నడవాలి. ఇది దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి నీవు ఇశ్రాయేలు అవ్వాలి. ఇశ్రాయేలు అయితేనే ఆయనకు రాజ్యం, లేకపోతే ఆయన రాజ్యానివి కాదు. ఈ ఉదయకాలం లేచి ప్రభువా నన్ను ఇశ్రాయేలుగా మార్చయ్యా, ఇశ్రాయేలుగా మార్చయ్యని ప్రార్థన చెయ్యి. దేవుడు నేను ఇశ్రాయేలుగా మార్చినప్పుడు నువ్వు పెనుగులాడితేనే కదా ఆయన ఇశ్రాయేలుగా మార్చేది. పెనుగులాట లేకుండా జరగదు. ప్రార్థన చెయ్యి, పెనుగులాడు, కన్నీరు గార్చి ప్రార్థన చెయ్యి. దేవుడు నీ ప్రార్థన విని నిన్ను ఇశ్రాయేలుగా మలచునుగాక. ఆమేన్. తండ్రి మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయాన బిడ్డలు ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారు. మమ్మల్ని ఇశ్రాయేలుగా మార్చయ్యా, ఇశ్రాయేలుగా మార్చి మాకు మా తండ్రి మోసపూరితమైనటువంటి జీవితంలో నుంచి విడిపించు, జయ జీవితమును అనుగ్రహించు, మోకాళ్ళంలో మీద పోరాటం చేసే అనుభవం దయచేసి దీవించమని, ఇశ్రాయేలుగా మలచి మీకు రాజ్యముగా చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. సమృద్ధి అయిన కృప ఈ దినమంతా మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ